హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనమాట. హెచ్ఎస్ఎఫ్సికి సంబంధించి 99 వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే టెక్నీషియన్ బి అనమాట, డ్రోట్స్మెన్ బి, అసిస్టెంట్ రాజభాషకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 19 సెప్టెంబర్ 2024 అనమాట. ఇంకా 9th అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఫీజు, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా అప్లికేషన్ లింక్ కూడా ఉన్నాయన్నమాట. అది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకునే ముందు ఇక్కడ ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదన్నా కనుక ఇష్యూస్ ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, స్కిప్ చేయడానికి లేదు. ఇంకా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ ఒక లేటెస్ట్ వెర్షన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్ ఇస్ కంపాటబుల్ విత్ ఆండ్రాయిడ్, అలాగే ఐఓఎస్ డివైజెస్లో కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు. కిందకైతే రావాలి. పోస్ట్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ పోస్ట్కి సంబంధించి. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ ప్రకారం అనమాట. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు 10th క్లాస్ యొక్క మెంబర్స్ ప్రకారం ఎలా అయితే నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడిని సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఓటీపీ వస్తే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఓటీపీ కోసం క్లిక్ చేస్తే మళ్ళీ మనకి క్యాప్చర్ అడుగుతున్నది, ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఓటీపీ వచ్చిందనమాట మొబైల్ నెంబర్కి. ఇక్కడ ఎంటర్ చేసాము, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అగ్రీ అనాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి రీవెరిఫై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అంటే ఇలాగైతే వచ్చింది. మరి మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందో అది కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా చెక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి. ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. మీ నేమ్ ప్రాపర్గా కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. ఈమెయిల్ ఐడీస్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. మొబైల్ నెంబర్ అన్నీ కూడా మ్యాచ్ అవుతా ఉంటే మీరు ఎంటర్ చేసిన దాంట్లో టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్రైవసీ నోటీస్ వచ్చిందనమాట బాక్స్, ఐ అగ్రీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిట్ కెనాట్ బి మోడిఫైడ్, అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారనమాట. మనకి ఓకే చేసుకొని అన్ని చెక్ చేసి అయితే చేసుకోవాలన్నమాట. ఓకే చేసుకోకుండా క్లోజ్ చేసుకొని అన్ని చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొక బాక్స్ అయితే వచ్చింది, రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మెసేజ్ కూడా వస్తుంది అనమాట. క్లోజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, క్లోజ్ చేసి ఇక్కడ గో టు అప్లికేషన్ అండ్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే లాగౌట్ లాగిన్ అయిపోయి ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు మళ్ళీ కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకు 4 ట్యాబ్స్ ఉన్నాయి. మొదటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వస్తుంది. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. మంత్, డే ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అనేది 9th అక్టోబర్ 2024 చూపెడుతుంది. చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. నెక్స్ట్ వాళ్ళు ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ అనమాట. మీరు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ వస్తున్నది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట, మ్యారీడా, అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ప్రిఫర్డ్ సిటీ, ఎగ్జామినేషన్ సిటీ కోసం 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ సిటీస్ వచ్చేసరికి మనకి అహ్మదాబాద్, బెంగళూరు, బెళగావి, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, జోధ్పూర్, కోల్కతా, ముంబై, పాట్నా, రాంచీ, తిరువనంతపురం, విశాఖపట్నం. మన హైదరాబాద్, విశాఖపట్నం 2 ఉన్నాయి అన్నమాట ఆప్షన్స్. అవైతే పెట్టుకోవచ్చు మనం. మిగతావి అయితే మీ ఇష్టం వచ్చిన దగ్గరగా ఉన్న ఏవో ఒకటి మనం అయితే ఫిల్ అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ 5 ఆప్షన్స్ పెట్టామన్నమాట. కిందకి రావాలి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి,
ఎస్ పెడితే దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా డూ యూ వాంట్ ద అప్లికేషన్ ఫీ టు బి రిఫండెడ్ ఇన్ ద ఒరిజినల్ పేమెంట్ ఆర్డర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు అయితే రిఫండ్ వచ్చే వాళ్ళకి మీరు దేని ద్వారా అయితే ఫీజు పే చేస్తే దాని ద్వారానే మీకు అది కనుక అమౌంట్ వెనక్కి రావాలనుకుంటే, క్రెడిట్ అవ్వాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ అయితే వెనకైతే వస్తుంది. ప్లస్ ఇంకా ఎక్సరీస్ మన అయితే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక డిపార్ట్మెంట్ నేమ్ టైప్ ఇవన్నీ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ పిఎస్ అంటే అటానమస్ బాడీస్లో కానీ ఎన్ని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నెంబర్, ఆర్గనైజేషన్, జాయినింగ్ డేట్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకో, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉందో కంపల్సరీగా అన్నీ కూడా ఫిల్అవుట్ అయితే చేయాలి. పూర్తి అడ్రస్ అయితే మెన్షన్ చేసుకోవాలి, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చిత్తూరు అనేది పాతది, కొత్తది అయితే అదర్స్ కాబట్టి అదర్స్ తీసుకుని కొత్త డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే ఎస్ పెడితే సరిపోతుంది, ఆటోమేటిక్ ఫిల్ అవుతాయి, లేదంటే అవి కూడా మీరు ఫిల్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మొదట 10th క్లాస్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి, సిబిఎస్ బోర్డు, ఏ బోర్డు ఫిల్ చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ మెన్షన్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకా స్కూల్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. కిందకి రావాలి, ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్. సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత ఎంత సిజిపిఏ వచ్చింది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట, టోటల్ సిజిపిఏ ఎంత, ఇదైతే మీ యొక్క మెమోస్ ప్రకారం ఎంటర్ చేయాలి. సో అది మీకు మార్క్స్ సిస్టంలో ఉంటే డైరెక్ట్గా మార్క్స్ అయితే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డు అనమాట, ఏ బోర్డు చదువుకున్నారు మీరు, బోర్డు నేమ్ ఎంటర్ చేయాలి, మెమోస్ దగ్గర పెట్టుకొని ఎప్పుడు పాస్ అయ్యారో ఇది కూడా మెన్షన్ అయితే చేయాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, అంటే కాలేజీ నేము. అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేకపోతే కామర్స్ ఏంటనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ సిజిపిఏ సిస్టమ్ అయితే ఎంటర్ చేయాలి, మీకు ఎంత పర్సంటేజ్ అయితే వచ్చింది మెన్షన్ చేయాలి. టోటల్ గ్రేడ్ ఎంత అంటే స్కేల్ పాయింట్స్ ఎంత, అలాగే ఇంకా కూడాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించి నేను ఐటీఐ పోస్ట్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ బి సెలెక్ట్ చేశాను, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఐటీఐ కానీ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే కనుక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏదో ఒకటి అయితే కావాలన్నమాట. ఇన్స్టిట్యూట్ పేరు అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, ఎక్కడ చేశారనేది. స్పెషలైజేషన్ నేను ఫెటర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది ఆటోమేటిక్గా వచ్చింది. వేరే పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ సిస్టమ్ అనమాట, పర్సంటేజ్ అయితే పర్సెంట్, గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టమ్. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ అయ్యి మొత్తం మార్క్స్ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ అనమాట, ఇక్కడ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకేదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అని ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. నేను సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకున్నాను. మీకు ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి, స్టార్ మార్క్ పెట్టాను కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ సర్టిఫికెట్, అలాగే మార్క్ షీట్ అనమాట, రెండు కలిపి ఒకటే పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, ఐటీఐకి సంబంధించి సర్టిఫికెట్, అలాగే ఇంకేదైనా ఎడిషనల్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే 500 రూపీస్ పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి, ఇదే టిక్ ఆన్ చేయాలి, అన్నీ కూడాను ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకుని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఇది ఇక్కడ టూల్ టిప్ వస్తుంది, దీని మీద మౌస్ మూవ్ చేస్తే ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వైట్ కానీ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలి. సైజ్ వచ్చేసరికి మనకి 150 నుంచి 250 KB వరకు అలౌ చేస్తారు, జేపీజీ ఫార్మేట్ అలౌ చేస్తారనమాట. 3.5 into 4.5 centimeters అయితే. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక 50 to 100 KB మధ్య. ఇవన్నీ కూడా మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి 1 MB వరకు జేపీజీ లేదంటే పీడిఎఫ్ ఎలా అయినా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు అప్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది,
ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అప్లోడ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, కావాలంటే చూసుకోవచ్చు అనమాట మీరు దీన్ని క్లిక్ చేసి. అదేవిధంగా అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఓకే చేసుకోవాలి, లేకపోతే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఐ అగ్రీ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి SBI ఈపే ద్వారా పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ఇవన్నీ వచ్చాయి. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేయాలి.